హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ అనేది నేను చూపిస్తున్నాను. ఒక హ్యాండ్‌కొచ్చి 2 బ్యాంగిల్స్ వస్తాయి. దీనికి నేను థ్రెడ్ వ్రాప్ చేసుకొని గ్లూ అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లూ కలర్ ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, అవి నేను ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను. వాటి కాస్ట్ అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి 10 గ్రామ్స్ 20 రూపీస్కి వచ్చాయి నాకు ఇవి ఐ షేప్ కుందన్స్. ఇవి అయిపోయిన తర్వాత పై సైడ్ నేను డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను, గ్రీన్ కలర్. వీడియో క్లియర్గా చూడండి, చాలా ఈజీగానే ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది డిజైన్. హెవీ అంటే ఇష్టపడలేని వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇక్కడ కింద గ్లూ అప్లై చేసి స్క్వేర్ షేప్ కుందన్ ఉంటుంది కదా బ్లూ కలర్, అది అటాచ్ చేస్తున్నాను. సేమ్ ఇదే ప్యాటర్న్లో కింద మొత్తం డిజైన్ చేసుకొని రావాలి. ఒకసారి క్లియర్గా చూడండి. మళ్ళీ సెకండ్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. మనమే ఇంట్లో చేసుకుంటే మనకి కాస్ట్ తక్కువ పడుతుందండి. అదే కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఎక్కువ కాస్టే ఉంటుంది. ఎందుకంటే ఇవి చేయడం కొంచెం కష్టమే కదా. హ్యాండ్మేడ్ ఏవైనా సరే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఎఫర్ట్ చేయకపోతే మనం ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్ అయిపోతుంది. ఈ బ్యాంగిల్స్ నాకు ఓవరాల్గా 100 రూపీస్ అయి ఉండొచ్చు మేబీ. మీరు కూడా ట్రై చేయండి, తక్కువ కాస్ట్లో ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బ్యాంగిల్స్, జ్యువెలరీ, ఎంబ్రాయిడరీ వర్క్స్ చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ స్క్వేర్ షేప్ కుందని పెట్టుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా మీరు పెట్టేసుకోవాలి కుందన్స్ని. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బ్లూ కలర్ ఐ షేప్ కుందన్స్ని పెట్టాను కదా, ఆ సెంటర్లో నేను ఇక్కడ స్టోన్స్ పెట్టుకుంటున్నాను. ఈ స్టోన్స్ అనేవి అయితే చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి నాకు. 10 గ్రామ్స్ 10 రూపీస్కి వచ్చాయి ఇవి. చాలా వస్తాయి మనకి, చాలా బ్యాంగిల్స్కి యూజ్ అయిపోతాయి ఇవి. ఈ వైట్ గ్లూ అనేది ఇలా కనిపిస్తుంది కానీ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అయితే అసలు ఏం కనిపించదు. కానీ ఇలా స్టోన్ స్టిక్ చేసినప్పుడు మీరు B7000 గ్లూ యూస్ చేయొచ్చు. ఇది కూడా యూస్ చేయొచ్చు, ఏదైనా బాగానే స్టిక్ అయిపోతుంది. కానీ అదైతే చాలా స్టిఫ్గా ఉంటుంది. జ్యువెలరీస్కి మాత్రం అదే యూస్ చేయండి. తర్వాత స్క్వేర్ షేప్ కుందన్ ఉంది కదా, దానికి 4 సైడ్స్ ఇలా నేను గ్లూ అప్లై చేసి సేమ్ స్టోన్స్ అనేవి అటాచ్ చేసుకుంటున్నాను. వీటిని సైడ్ బ్యాంగిల్స్గా యూస్ చేస్తే చాలా బాగుంటాయి. లేదంటే నార్మల్గా 2 బ్యాంగిల్స్ అన్నా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కాసులతో చేసిన బ్యాంగిల్స్ అనేవి షార్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. అవైతే చాలా బాగుంటాయి. ఇప్పుడు మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలాగే స్టోన్స్ని అప్లై చేసేసుకోవాలి. అంతేనండి, మొత్తం 4 బ్యాంగిల్స్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఇంకా చాలామందికి వీడియో యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది మీరు లైక్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.